రేపే ధనత్రయోదశి శనివారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు, లక్ష్మీదేవి పుట్టినటువంటి రోజు. అలాగే ఆది వైద్యుడైనటువంటి ధన్వంతరి జయంతి కూడా ఈరోజే కాబట్టి ధన్వంతరి త్రయోదశిగా అలాగే ధనత్రయోదశిగా పిలుస్తూ ఉంటారు. అలాగే శనివారంతో కూడా కలిసి వచ్చింది కాబట్టి రేపు శని త్రయోదశిని కూడా జరుపుకుంటూ ఉంటారు. అంటే మన జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు ఏదన్నా ఉన్నా కూడా పూర్తిగా తొలగించుకోవటానికి ఈ ధనత్రయోదశి అలాగే శని త్రయోదశి 2 రోజులు కలిసి రావటం అనేది గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి శక్తివంతమైనటువంటి రోజున ఇంట్లో ఆడవాళ్ళు ఈ కూర వండితే చాలు మీకున్నటువంటి కష్టాలు, బాధలు, శని దోషాలు అన్నీ కూడా తొలగిపోయి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఈ ధనత్రయోదశి రోజున మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ధనత్రయోదశి అంటే ముఖ్యంగా ఏంటంటే బంగారము, వెండి ఇలాంటి వస్తువులు కొనుగోలు చేసుకుంటూ ఉంటారు. అలాంటివి ఏవైనా తీసుకొచ్చుకోవాలి అంటే ఈ ధనత్రయోదశి చాలా మంచి రోజుగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ రోజున బంగారం కానీ వెండిని కానీ కొనుక్కొచ్చుకుంటే అంటే స్తోమత ఉండి అలా తెచ్చుకుంటే ఏంటంటే ఆ రూపంలో లక్ష్మీదేవి ఇంటి లోపలికి అడుగు పెడుతుందని, అలాగే కుబేరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది అని చెప్పేసి మనకు చెప్పటం అనేది జరుగుతుంది. అయితే అలా అందరూ చేయాలని ఏమీ లేదు. ప్రత్యేకంగా చక్కగా స్తోమత ఉన్న వాళ్ళు తెచ్చుకోవచ్చు. అదే లేని వాళ్ళైతే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఆ బంగారం అంటే ఎంత విలువగా ఉంటుందో లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులు వచ్చేటప్పటికి ఈ రోజున చీపురిని తీసుకొచ్చుకోవచ్చు, లేదా పసుపును తీసుకొచ్చుకోవచ్చు, పసుపు కొమ్ములను, అలాగే ధనియాలను అవ్వచ్చు, అలాగే లక్ష్మీదేవి యొక్క స్వరూపమైనటువంటి రాళ్ళ ఉప్పును తీసుకొచ్చుకోవచ్చు, అంటే రాక్ సాల్ట్ అంటారు కదా, అలాగైనా తీసుకొచ్చుకోవచ్చు. అలాగే లక్ష్మీ గవ్వలు ఉంటాయి, అవైనా తీసుకోవచ్చు అనమాట. ఇలా మీకు అవసరాన్ని బట్టి మీకు వీలుగా ఉన్నటువంటి వస్తువులు వీటిట్లో ఏదైనా 1-2 తీసుకొచ్చుకున్నా సరే మీరు బంగారాన్ని తీసుకొచ్చుకున్నట్లే ఆ తల్లి ఈ వస్తువుల రూపంలో కూడా మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుందన్నమాట. ఎందుకంటే ఎక్కువ మంది తెచ్చుకోలేని వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళు మీ అవసరానికి తగ్గట్లుగా ఈ లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి ఈ వస్తువులను తీసుకొచ్చుకోవచ్చు. అలాగే ఈ రోజున ఏంటంటే రాగి వస్తువులు కానీ, ఇనుప వస్తువులు కానీ, ఇత్తడి వస్తువులు కానీ, లేదా గాజు వస్తువులు కానీ ఇలాంటి వాటిని పొరపాటును కూడా తీసుకొచ్చుకోకూడదు అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. ఇక ఈ రోజున ఏంటంటే ముఖ్యంగా లక్ష్మీదేవిని అలాగే కుబేరుడిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారనమాట. ధనత్రయోదశి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. సంపదలకు ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి చక్కగా ఈ రోజున మీరేంటంటే సాయంత్రం 5 నుంచి 9 గంటల మధ్యలో ఇంట్లో తప్పకుండా లక్ష్మీదేవిని పూజించండి. అలా పూజించడం వలన మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవటం, అంటే ఇల్లు తుడిచే నీటిలో కాస్తంత ఉప్పు వేసేసి అలా ఆ ఉప్పు నీటితో ఇంటిని తుడుచుకోవటం, అలాగే ఇల్లంతా కూడా పసుపును చల్లుకోవటము, గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా ఇంటి ముందల ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు చల్లండి. అలాగే మీ యొక్క ఇంటి గుమ్మానికి ఏంటంటే మామిడి తోరణాలు లేదా బంతి పూలతోనైనా సరే తోరణాలను కట్టుకోవటం వలన ఆ లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. పూజ చేసేటప్పుడు ఆడవాళ్ళు చక్కగా ఏంటంటే ఎరుపు రంగు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించి కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో దీపారాధన చేయండి. ముందుగా అక్షింతలను కూడా తప్పకుండా సిద్ధం చేసుకోండి. పూజ గదిలో స్వస్తి గుర్తు వేసుకోవటము, అలాగే లక్ష్మీదేవి అమ్మవారిని గంధము కుంకుమ పుష్పాలతో అలంకరణ చేయండి. గులాబీ పువ్వులతో కానీ లేదా తామర పువ్వులతో కానీ చక్కగా అలంకరణ చేసి ధనత్రయోదశి పూజలో మీ దగ్గర ఉన్నటువంటి బంగారు నగలతో లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని చక్కగా అందంగా అలంకరించుకోండి. ఈ నగలను వచ్చేటప్పటికి ఆవు పాలతో కానీ లేదా పసుపు నీళ్ళతో కానీ శుద్ధి చేసి లక్ష్మీదేవి పటానికి అలంకరించండి. బంగారం నగలు లేని వారు మీ దగ్గర ముత్యాల దండలు ఉంటాయి కదండి, అలా ముత్యాలతోనైనా సరే లేదా మీ దగ్గర ఉన్నటువంటి ఏ వస్తువులతోనైనా సరే మీరు చక్కగా అలంకరించుకోవచ్చు అనమాట. ఇలా చేయటం వలన మీ జీవిత పరంగా ఏవేవైతే కష్టాలు, సమస్యలు, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, అప్పుల బాధలతో అల్లాడిపోతూ ఉంటున్నారో, అలాగే కొంత నరదిష్టి ఉంటుంది, ఇలా చాలా రకాలుగా మన వెనకమాల గోతులు తవ్వే వాళ్ళు ఎంతమందో ఉంటారు. ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా మీకు ఉంటుందన్నమాట. మీ ఇల్లంతా కూడా కనక వర్షంతో నిండిపోతుంది, మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే లక్ష్మీదేవి పటం ముందల నెయ్యి దీపాలు వెలిగించండి. 2 మట్టి ప్రమిదలు తీసుకొని ఆ మట్టి ప్రమిదలు తమలపాకు మీదైనా సరే అట్లా పెట్టేసేసి మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. మీరు చేసేటటువంటి పూజకు పరిపూర్ణ ఫలితం అనేది ఉంటుంది. అలాగే ప్రమిదలకు కూడా ఏంటంటే చక్కగా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసేసి ఆవు నెయ్యి పోసేసి చక్కగా ఒక్కొక్క దీపంలో 5 ఒత్తులు వేసి దీపారాధన చేసుకోండి. లేదా 2 ఒత్తులైనా వేసుకోండి, కానీ ఒక ఒత్తిని మాత్రం వేయవద్దు. దీపం ఏంటంటే లక్ష్మీదేవి రూపంగా భావిస్తూ ఉంటారు కాబట్టి దీపాన్ని కూడా
కూడా చక్కగా పూలతో అలంకరించి నమస్కారం చేసుకోండి. దీపాన్ని డైరెక్ట్గా మనం నేల మీద పెట్టకూడదు కాబట్టి తమలపాకు మీద కానీ లేదా మందార ఆకు మీద కానీ లేదా రావి ఆకు మీద కానీ పెట్టుకోవాలన్నమాట. ఇవి ఏవి అందుబాటులో లేకపోతే ఒక చిన్న ఇత్తడి ప్లేట్లోనైనా సరే మీరు దీపాలు అనేవి పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. మీరు చేసేటటువంటి దీపారాధన స్వయంగా ఆ లక్ష్మీదేవికి చెందుతుంది. ఈ రోజున కనకదార స్తోత్రం చదువుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అమ్మవారికి చక్కగా ఆ తల్లికి ఇష్టమైనటువంటి నైవేద్యంగా పరమాన్నాన్ని సమర్పించండి. అలాగే ఒక చిన్న బెల్లం ముక్కను, అరటి పండ్లను కూడా ఆ తల్లి ముందల సమర్పించండి. అలా సమర్పించి తర్వాత వాటిని మీరు ప్రసాదంగా స్వీకరించవచ్చు అనమాట. తప్పనిసరిగా చివరిగా హారతి ఇచ్చి 3 ప్రదక్షిణలు చేసి తలపై అక్షింతలు వేసుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ఇలా చేయటం వలన మీ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే తులసి కోటలో కూడా తప్పకుండా దీపం వెలిగించండి. అంటే తులసి మొక్క దగ్గర కూడా తప్పకుండా దీపం అనేది వెలిగించండి. ఈ రోజున ముఖ్యంగా వెలిగించాల్సినటువంటి మరొక దీపం ఉంది. దాన్నే యమదీపం అంటారు. ఈ యమదీపాన్ని మీరు దక్షిణ దిశలో వెలిగించాల్సి ఉంటుంది. యమదీపం ఎలా వెలిగించాలి అంటే మనం బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ చక్కగా పిండిని నీటిని కలిపేసేసి ప్రమిదల్లాగా చేసేసి అందులో ఆవ నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ పోసేసి 4 దిక్కులకి 4 వైపులు ఒత్తులు వేసి వాటిని వెలిగించి మీ ఇంటి బయట దక్షిణం దిక్కులో పెట్టాలన్నమాట. అలా ఆ దీపాన్ని మీరు వెలిగించాలి. ఈ దీపం వచ్చేటప్పటికి ప్రదోష కాలంలో అంటే సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల లోపు వరకు మీరు ఈ యమదీపాన్ని వెలిగించవచ్చు. ఈ యమదీపాన్ని వెలిగించడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే యముడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. మనకేంటంటే ఆకస్మికంగా ఏదైనా మృత్యు దోషాలు ఉండటము ఇలాంటివి కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది. మనం జాగ్రత్తగా ఉన్నా సరే బయటికి వెళ్తే ఏం జరుగుతుందో తెలియదు. ఇంటికి వచ్చేదాకా నమ్మకం ఉండదు. ఎప్పుడు ఏ సమస్య, ఎప్పుడు ఏ ముప్పు ఎట్నుంచి వచ్చి పడిద్దో తెలియదు అనమాట. కాబట్టి అలాంటి మృత్యు దోషాలు ఏదన్నా ఉంటే తొలగిపోవటానికి ఈ యమదీపం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ఈ యమదీపాన్ని ప్రతి ఒక్కరూ కూడా రేపు ధనత్రయోదశి రోజున వెలిగించుకోవాలన్నమాట. ఇలా వెలిగించుకోవటం వలన మీకున్నటువంటి ఆ ప్రమాదాలు, మృత్యు దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. మీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది, బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రోజున శివుణ్ణి కూడా తప్పకుండా పూజించాలన్నమాట. మనకు సంపదలకు ఆది దేవతను లక్ష్మీదేవి కుబేరుడిగా భావిస్తూ ఉంటాము. కానీ లక్ష్మీదేవికి కుబేరుడికే సంపదను ప్రసాదించే దైవం ఎవరు అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే. కాబట్టి ఈ రోజున మీరు ఇంట్లో కావచ్చు లేదా మీ దగ్గర ఉన్నటువంటి శివాలయానికి కానీ వెళ్ళేసి తప్పకుండా శివపార్వతుల పటం ముందల దీపం అనేది వెలిగించండి. అలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. మరి ఇంతటి విశేషమైనటువంటి రోజున ఏ కూరలు వండాలని చెప్పేసి గబక్కన ఆలోచిస్తూ ఉంటారు. ఇంట్లో ఆడవారు అవ్వచ్చు లేదా మగవారు అవ్వచ్చు. ఈ రోజున మీరు చక్కగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ కూరలు వండుకొని తినండి. అందులో మొట్టమొదటి కూర వచ్చేటప్పటికి ధనత్రయోదశి రోజున సొరకాయ అనమాట. ఈ సొరకాయ కూరలో మీరు పాలు పోసుకొని వండుకోండి. ఇలా వండటం వలన ఈ ధనత్రయోదశి రోజున మీకు విపరీతమైనటువంటి ధనప్రాప్తి అనేది కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇక రెండవది వచ్చేటప్పటికి బీరకాయలు. ఈ బీరకాయలు కూడా చాలా శక్తివంతమైనవి, ఆరోగ్యపరంగా చాలా మంచివి. ఈ బీరకాయ కూరలో కూడా పాలు పోసుకొని వండుకోండి. అంటే ముఖ్యంగా ఈ ధనత్రయోదశి రోజున ఏంటంటే మనం చెప్పుకునేటటువంటి ఈ కూరల్లో పాలు పోసుకొని వండుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత పొట్లకాయలు కూడా ఆరోగ్యపరంగా చాలా మంచివన్నమాట. ఈ పొట్లకాయలను కూడా చక్కగా ఇగురులాగా చేసేసుకొని పాలు పోసుకొని వండుకోండి. అంటే ఫ్రైల రూపంలో, పచ్చళ్ళ రూపంలో ఇలా కాకుండా ఈ సొరకాయని కానివ్వండి, బీరకాయని కానివ్వండి, పొట్లకాయని కానివ్వండి మీరు పాలు పోసుకొని వండుకోవాలన్నమాట. ఈ పాలు పోయటం వల్ల ఏంటంటే కూరలు చాలా రుచికరంగా ఉంటాయి. పాలు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపము. పాలు తెలుపు రంగులో ఉంటాయి. ఈ కూరల్లో ఇట్లా పాలు పోసి వండి చూడండి ఎంత కమ్మగా ఉంటాయి అంటే కూరకు ఉన్నటువంటి రుచి అనేది రెట్టింపు అవుతుందన్నమాట. పిల్లలు కూడా అంటే అసలు ఈ కూరలు వద్దు, ఆ కూరలు వద్దు అని చెప్పి మారాన్ చేసేటటువంటి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా ఈ కూరలను తింటారనమాట. పాలు పోయటం వలన అంత రుచి అనేది వస్తుంది. కాబట్టి ధనత్రయోదశి రోజున ఇంట్లో ఆడవాళ్ళు మీరు గుర్తుపెట్టుకొని ఈ 3 కూరగాయల్లో ఏదో ఒక కూరను మీరు వండుకోండి. అది కూడా పాలు పోసుకొని వండుకోండి. బజ్జీల రూపంలోనో, పకోడీల రూపంలోనో, పచ్చళ్ళ రూపంలోనో, ఫ్రైల రూపంలోనో వండొద్దు. అలా వండితే మీరు వండిన దానికి కూడా అంటే వేస్ట్ అయిపోయింది. అందులో ఉన్నటువంటి పోషక విలువలన్నీ కూడా పోతాయి.
అలాంటి ఫ్రైలు ఇలా నూనెల్లో దేవుని తినటం వల్ల ఏంటంటే మీ ఆరోగ్యము మీ పిల్లల ఆరోగ్యం అనేది పాడైపోతుంది. కానీ ఇట్లా చక్కగా కాస్త ఉడికిన తర్వాత దించే ముందర ఇలా పాలు పోసుకొని వండటం వలన అందులో ఉన్నటువంటి విటమిన్స్, ప్రోటీన్స్ చక్కగా మీ శరీరానికి అందుతాయి. కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున ఇంట్లో ఆడవాళ్ళు గుర్తుపెట్టుకొని ఈ కూర వండటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. మీరు ఇవాళ ఈ సంవత్సరంలో బంగారం కొనుగోలు చేసే శక్తి లేకపోయినా మీకు తర్వాత నుంచి మీకు మంచిగా కొనుగోలు చేసే అవకాశం అనేది ఉంటుంది. బాగా కలిసి వస్తుంది. ఈ కూరగాయలు ఏంటంటే దరిద్రాన్ని దూరం చేసి ధనాన్ని దగ్గర చేసేటటువంటి కూరగాయలు. ముఖ్యంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి కూరలు కాబట్టి వీటిని వండి మీరు తినండి, మీ భర్త పిల్లలకు కూడా పెట్టండి. ఎందుకంటే ఆడవారు ఇంట్లో వండేటటువంటి కూరలను చక్కగా అంటే వాళ్ళు ఎంతగానో ప్రేమతోటి చక్కగా శ్రద్ధతోటి వండుతారు కాబట్టి చాలా రుచిగా ఉంటూ ఉంటాయి. అందరూ కూడా ఇష్టంగా తింటూ ఉంటారనమాట. కాబట్టి చక్కగా రేపు ఏ కూర వండాలి ఏంటి అని వెతుక్కోకుండా వీటిని వండండి. అలాగే పొరపాటున నాన్ వెజ్ను మాత్రం వండొద్దు. ఇది గుర్తుపెట్టుకోండి. చికెను, మటను, ఫిష్, చేపలు, రొయ్యలు, గుడ్లు, పీతలు, నత్తలు ఇలాంటివి ఏవి కూడా రేపు పొరపాటున వండటం కానీ తినటం కానీ చేయవద్దు. అలా తింటే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. ఇలా చేసేసి చక్కగా ఇంట్లో మీరు ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని, కుబేరుడిని పూజించడం వలన వారి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో అష్టైశ్వర్యాలతో ఆయు ఆరోగ్యాలతో తొలతూగుతారు. అలాగే మనం చెప్పినటువంటి నియమాలను కూడా పాటించండి. మనం చెప్పినటువంటి అంటే యమదీపం ఒకటి ఇలాంటివన్నీ కూడా వెలిగించుకొని మీరు చక్కగా అంటే లక్ష్మీదేవిని పూజించటము, అలాగే యమదీపాన్ని వెలిగించటము, లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు సమర్పించటము ఇవన్నీ కూడా చేయండి. అలాగే శని త్రయోదశి కాబట్టి శనివారం అంటే మీకు దగ్గరలో శివాలయం ఉంటే మాత్రం తప్పకుండా శివుడికి ఏంటంటే నువ్వుల నూనెతో అభిషేకం చేసేసి శంకు పుష్పాలతో కనుక మీరు పూజ చేసినట్లయితే మీకు విపరీతంగా కలిసి వస్తుందన్నమాట. అలాగే మీకు దగ్గరలో బ్రాహ్మణులు కనుక ఉంటే దీపాన్ని దానం చేయండి. దీపాన్ని దానం చేయటం అంటే బ్రాహ్మణులకి మీ స్తోమతకు తగ్గట్లుగా ఇత్తడి ప్రమిదలు కానివ్వండి, లేదా వెండి దీపాలు ఇలాంటివి ఉంటాయి కదా, అలా మీ శక్తికి తగ్గట్లుగా మీరు దానం చేయటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి చాలా వరకు జాతకంలో దోషాలు, అనారోగ్య సమస్యలు అవన్నీ కూడా తొలగిపోయి మీకు బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఈరోజు చక్కగా పూజ చేసుకొని కనకదార స్తోత్రాన్ని పఠించడం వలన మీకు బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా జమ్మి చెట్టును కానీ మారేడు వృక్షాన్ని కానీ ఈరోజు తాకటం వలన ఈ పూజలు చేయలేని శక్తి కొంతమందికి ఉంటుందన్నమాట. అలాంటి వారు కూడా మీరు ఇవన్నీ చేసినంత పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. అలాగే చేసుకోగలిగి ఓపికండి చేసుకుంటే ఇంకా మీకు రెట్టింపు ఫలితం అనేది వస్తుందన్నమాట. కాకపోతే కొంతమందికి పరిస్థితులు సహకరించిన వాళ్ళు మీరేంటంటే జమ్మి చెట్టును కానీ లేదా మారేడు చెట్టును కానీ తాకండి. అలా చేయటం వల్ల మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఎందుకంటే జమ్మి చెట్టు, మారేడు చెట్టు అనేవి దేవతా వృక్షాలు. వాటికి ఈ రోజున శక్తి అనేది రెట్టింపు అవుతుంది. అర్థమైంది కదండి. రేపు ధనత్రయోదశి రోజున ఎలాంటి నియమాలు ఆచరించాలి, ఏ కూరను వండుకొని తినాలి, ఏ కూరను వండకూడదు, అలాగే ఏ దీపాలు వెలిగించాలి, ఏ సమయాల్లో వెలిగించాలి, ఇలాంటివన్నీ కూడా మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీకు విలువైనటువంటి సమాచారం ఈ వీడియోలో చాలా దొరికి ఉంటుంది కాబట్టి వీడియోకి ఒక లైక్ చేయటం వలన మీతో పాటు మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ అవుతాయి. కామెంట్ బాక్స్లో ఓం ధన్వంతరియే నమః అనే కామెంటింగ్ చేయటం వలన లక్ష్మీదేవి, కుబేరుల యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు ఈ ధనత్రయోదశి రోజున ఎప్పుడూ కూడా అంటే ఈరోజు చేసేటటువంటి పూజలు, పరిహారాలు మీ యొక్క తలరాతనే మార్చి మిమ్మల్ని అపర కుబేరులాగా తప్పకుండా మారుస్తాయి. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.